హలో గైస్, నేను మీ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే ట్రావెలర్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో మనం అనుకున్న విధంగా మనం హార్స్లీ హిల్స్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట బైక్లో. సో అప్రాక్సిమేట్లీ 130 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ట్రావెల్ టైం చూసుకున్నట్టయితే 2 hours 40 minutes 3 hours టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మంచి హైవే అయితే వచ్చేసింది. సో ఎలా ఉందని చూద్దాము. నేను పోయి చాలా రోజులు అవుతుంది. సో వన్స్ మనము స్టార్ట్ అయ్యాక మనం పోయేది వచ్చేసి శ్రీనివాస మంగాపురం, బాక్రాపేట, పీలేరు, దాని మీద అయితే వెళ్తాం అనమాట. సో ఒకసారి మీకు హెల్మెట్ మీద చూపిస్తాం. సో మనం వచ్చేసాం అనమాట కిందకి. సో ఇది మనం రైడ్ చేయబోయే బైక్. సో మనం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 130 kilometers ఉంది. అప్రాక్సిమేట్గా 3 hours టైం పడుతుంది చెప్పాను కదా. సో మనమైతే వన్ స్టార్ట్ చేద్దాము. సో మనకి వెనకాల చూసారా స్టిక్కరింగ్ అయితే వేయించేసాను, ఎంజే ట్రావెలర్ అని చెప్పేసి. సో ముందర కూడా ఉంది. ఒకసారి మళ్ళీ ఫీల్డ్ వ్యూ చూపిస్తాను. సో ప్రజెంట్ టైం వచ్చేసి 5:56 అయిందనమాట, అరౌండ్ 6 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3 hours టైం అయితే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మనం 9 o'clock 9:30 అవుతుంది మనం బ్రేక్స్తో సహా, బ్రేక్ఫాస్ట్ అన్ని చూసుకోండి. సో స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ నుంచి మనము నేరుగా అలిపిరి సైడ్ అయితే వెళ్ళిపోదాము. అలిపిరి సైడ్ నుంచి వెళ్ళామంటే మనం జూ పార్క్ సైడ్ అయితే అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతాం అనమాట, ఇన్సైడ్ సిటీ. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాము, ఇంకా స్ట్రైట్ మనం శ్రీవారి సేతు మీద వెళ్ళిపోతాం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా వెనక స్ట్రైట్ గా ఒక బోర్డు. సో మనము రామరాజన్ సర్కిల్, లీలామహల్, చెన్నై, నంది సర్కిల్ అనమాట. సో మనం శ్రీనివాస సేతు మీద నుంచి నంది సర్కిల్ అయితే వెళ్ళిపోదాం అనమాట. మార్నింగ్ కొద్దిగా రైన్ ఫాల్ అయితే ఉండింది, ఇప్పుడైతే తగ్గింది అనమాట. నాకు ఆ క్లౌడీ వెదర్ చూసి ఈ రోజు కూడా ట్రిప్ క్యాన్సిల్ అయిపోతేమో అనుకుని భయపడ్డా అనమాట. లాస్ట్ టైం మనం బైక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ తిరుపతి అవుట్స్కట్స్ వరకు వెళ్ళి పెట్రోల్ దొరక్క మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. సో మీకు ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా, కింద అయితే రామాంజనం సర్కిల్ ఉంటుంది అనమాట. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకుంటే తిరుచానూరు సైడ్ అయితే వెళ్తాము. స్ట్రైట్ వెళ్తే మనం నంది సర్కిల్కి అయితే వెళ్తామన్నమాట. నంది సర్కిల్ అంటే ఏదో కాదు, కపిల్ తీర్థం అనమాట. సో ఎదురు కనిపిస్తుంది కదా, ఒకసారి స్వామిని దండం పెట్టుకోండి. సో మన స్పీడోమీటర్ కేబుల్ అయితే పనిచేయట్లేదు, అది రిపేర్ చేయించాలి. అండ్ చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట బైక్ ఇంకా చేయించాల్సినవి. సో అవి కూడా చేపిద్దాము తొందరలోనే. ఇంకా లాంగ్ ట్రిప్ ఇదైతే 130 kilometers కాబట్టి నాట్ అన్ ఇష్యూ. ఇంకా లాంగ్ ట్రిప్ మనం 200 kilometers 300 kilometers వెళ్ళేటప్పుడు కొద్దిగా చెక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఈ లోపల మనం చేయించేద్దాము మనకి టైం దొరికినప్పుడు. అండ్ ఫ్యూయల్ తక్కువగానే ఉంది. సో మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పెట్రోల్ పట్టించుకొని బయలుదేరుతాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇది ఫ్యూయల్ ఏంటంటే మనకి 500-600 పట్టించినా కూడా మనకి చాలా లో ఫ్యూయల్ లాగా చూపిస్తుంది అనమాట. బట్ ఆల్మోస్ట్ నేను ఒక 4 liters పెట్రోల్ అయితే పట్టించాను. బట్ చూడండి ఇంకా రెగ్యులర్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ లీలామహల్ సర్కిల్ అనమాట, మీకు ఎదురుగా చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో అది లీలామహల్ సర్కిల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి గరుడవారది అని రాస్తున్నారు, బట్ శ్రీవారి సేతు అనమాట. సో ఇది లీలామహల్ సర్కిల్ నుంచి ఇలా కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన వెహికల్స్ ఇక్కడ వచ్చి డౌన్ అవుతాయి అనమాట, నేరుగా మనకి కనెక్టివిటీ కోసం అలిపిరికి పోయేదానికి అనమాట. సో దాని ఆ పర్పస్ మీదే ఈ శ్రీవారి సేతు వేశారనమాట. అంటే కార్స్ కానీ బస్సెస్ కానీ ఏదైనా ట్రావెల్ చేసేందుకు ఫాస్ట్ గా ఉండాలని చెప్పేసి రేణిగుంట, తిరుచానూరు అండ్ లీలామహల్ సర్కిల్ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ట్రాఫిక్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇంకా ఉంది, బట్ మనకి బయట నుంచి వచ్చే పిలిగ్రిమ్స్ కానీ అంటే యాత్రికులకి కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విధంగా కట్టాలన్నమాట. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే నేరుగా మనం అలిపిరి సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నుంచి అలిపిరి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers 2 kilometers ఉంటుంది. సో అలిపిరి నుంచి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసి మనము మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోతాం అనమాట. లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోతే జూ పార్క్ సైడ్ నుంచి మనము శ్రీనివాస మంగాపురం అటు సైడ్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే నేరుగా మనం అలిపిరి సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నుంచి అలిపిరి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers 2 kilometers ఉంటుంది. సో అలిపిరి నుంచి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసి మనము మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోతాం అనమాట. లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోతే జూ పార్క్ సైడ్ నుంచి మనము శ్రీనివాస మంగాపురం అటు సైడ్ వెళ్ళిపోతాము.
సో ఈ విధంగా రైడ్ చేయడం కొద్దిగా ఫస్ట్ టైం కదా, నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మొబైల్ ని చూసుకుంటూ, నేను మొబైల్ అయితే పెట్టుకున్నా, మన దగ్గర అయితే Insta360 కానీ లేదంటే GoPros అయితే లేవు. సో మొబైల్ ని మౌంట్ చేసి వాడుతున్నాము. ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ వీడియో చూపించాను, ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏమని చెప్పేసి. సో ఒకవేళ వీడియో మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా. వామ్మో, ఏంది ట్రాఫిక్ ఈరోజు అసలు చూస్తున్నారా? అసలు ట్రాఫిక్ ఎలా ఉందో, ముందర ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు 15 minutes పట్టింది, జస్ట్ ఒక 200 meters. మరి ఎందుకో కానీ ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఇది వచ్చేసి అలిపిరి బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ అనమాట మనకి భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. సో భూదేవి కాంప్లెక్స్ లోనే మనకి సర్వదర్శన టికెట్స్ అయితే ఇస్తారనమాట. ఒకసారి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేయండి. మరి ఎదురుగా వస్తుంది చూసారా, అదే అనమాట అలిపిరి సర్కిల్. సో గరుడ అల్వార్ అంటారు అనమాట. సో ఇదే అనమాట అలిపిరి సర్కిల్. సో మనం అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వెళ్తే మనం తిరుమలకి అయితే వెళ్తాం అనమాట. సో మనం ఈ విధంగా వెళ్తాం అనమాట, రైట్ సైడ్ కొద్ది లెఫ్ట్ కి వెళ్ళి మనం స్ట్రైట్ అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఒక లెఫ్ట్ టర్నింగ్. సో అక్కడికి వెళ్తే మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇన్సైడ్ ఆఫ్ టౌన్ కి వెళ్ళిపోతాం అనమాట, తిరుపతి లోపలికి వెళ్ళిపోతాము. సో అట్లా లేకుండా మనం ఏం చేస్తామంటే స్కిప్ చేస్తూ మనం అవుట్స్కట్స్ అయితే వెళ్ళిపోతాము. నాకు తెలిసి 10th రిజల్ట్స్ వచ్చాయి అండ్ హాలిడేస్ వచ్చాయి కదండి, అందుకే ఫుల్ గా ఉన్నారు జనాలు. అసలు గ్యాప్ లేదు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. చూడండి అసలు ఎంత ఉన్నారు జనాలు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నారు అనమాట, హెవీ రష్. సో మనమైతే అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనము శ్రీనివాస మంగాపురం అయితే వెళ్తాం. శ్రీనివాస మంగాపురం నుంచి రంగంపేట, పాకరాపేట అటు సైడ్ వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే కొత్త రోడ్ వేసారంట, మేము ఎంత చూడలేదు. అంటే నేను పోయి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. బైక్ లో వెళ్ళాను, బట్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి నాకు తెలియదు. సో ఇప్పుడు మనం రైడ్ చేస్తున్న బైక్ వచ్చేసి SZ-RR అనమాట. ఇది ఆల్మోస్ట్ ఓల్డ్ వెహికల్. దీని ఏజ్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేయండి, చూద్దాము. సో ఇది 150cc బైక్ అనమాట. నాకు ఆల్మోస్ట్ ఒక 45 to 50 kilometers మైలేజ్ అయితే ఇస్తుంది. మంచి డ్యూరబుల్ అనమాట. ఒకప్పుడు బైక్స్ అంటే స్టాండర్డ్ గా ఉండేవండి యమహావి. సో మీరు రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి రీజనల్ సైన్స్ సెంటర్ అనమాట. సో మేమంతా సైన్స్ సెంటర్ అంటాము. సో చిన్నపిల్లలకి ఎడ్యుకేషనల్ టూర్ గాను కొద్దిగా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మనం జూ పార్క్ అయితే వెళ్తాము. దగ్గరకు వచ్చిన చూపిస్తాం ఒకసారి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఈ రోడ్ అనేది చాలా ఎమోషనల్ అండ్ చాలా మంచి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. చాలా మంచి వ్యూ ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో మీకు ఒక్కొక్కసారి చిరుతపులు కూడా ఇక్కడ తిరుగుతుంటాయి, జింకలు కనిపిస్తాయి అన్ని. చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఏరియా. మేము చిన్నప్పుడు అయితే వాకింగ్ వచ్చేవాళ్ళం ఈ రోడ్ లో. సో అప్పుడే సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడైతే డబుల్ రోడ్ చేశారు ట్రాఫిక్ దృష్ట్యా. సో మనకి ఆల్మోస్ట్ ఇది స్ట్రెచ్ వచ్చేసి 5 kilometers ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ. సో వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ లోపల అంటే మనకి నైట్ వర్షం బాగా పడినట్టు ఉందండి, మనకి అంత తెలియదు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసుకొని నేను మళ్ళీ ఇప్పుడు రైడింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వర్షం పడింది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను వర్షం పడుతుంది, అసలు మనకి ఈరోజు ఇబ్బంది అవుతుందేమో, మనము రైడ్ కంప్లీట్ చేయలేమేమో అనుకున్నా. బట్ థ్యాంక్ గాడ్ మనకి మొత్తం మబ్బులు అయితే తెలిపించేసింది అనమాట. సో వర్షం పడే ఛాన్స్ అయితే లేదు, బట్ చూద్దాం, మనకి ఇన్ బిట్వీన్ ఏమైనా వర్షం తగ్గుతుందేమో తెలియదు. సో మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్ అండి, NCC అనమాట. సో NCC హెడ్ ఆఫీస్ అనమాట ఇది. అండ్ పక్కనే అరవింద్ ఐ హాస్పిటల్ అయితే ఉందన్నమాట. సారీ, స్పీడ్ బ్రేకర్ వల్ల కొద్దిగా పొరపోయింది. ఇప్పటి వరకు అయితే క్లైమేట్ కూల్ గానే ఉంది, మరి ఇంకా పోన్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది పక్కన వచ్చేసి మనకి క్యాన్సర్ హాస్పిటల్ అండి. సో స్వీకర్ టాటా వాళ్ళు అనమాట, ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ అనమాట. సో తిరుపతిలో వన్ ఆఫ్ ద ప్రైడ్ అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే బ్లూటూత్ స్విచ్ అండ్ బ్లూటూత్ మైక్స్ అయితే మేనేజ్ చేస్తున్నాను. బట్ ఒక ఇంటర్కామ్ కొనాలి. ఇంటర్కామ్ కొన్నామంటే మనకి ఈ బదలంతో ఉన్నామన్నమాట, డైరెక్ట్ గా మన హెల్మెట్ మీద ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే కొద్దిగా డిఫికల్ట్ గానే ఉంది ఇది ఆపరేట్ చేస్తూ అండ్ బైక్ వ్యూ చూసుకుంటూ నడవడం అంటే కొద్దిగా స్ట్రగుల్ గానే ఉంది. బట్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో డెలివరీ చేయడం. సో ఖచ్చితంగా మీకోసం నేను ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతాను, నో ఇష్యూస్ దానికంతా. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సో రైట్ సైడ్ లో ఉండేది అనమాట SV జూలాజికల్ పార్క్, ఏషియాస్ లార్జెస్ట్ జూ అనమాట ఏరియా వైజ్ గా.
నాట్ యానిమల్స్, ఏరియా వైజ్ గా ఇండియా ఏషియాస్ లార్జెస్ట్ జూ అనమాట. సో మనకి రైట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. సో పెట్రోల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోదాము. అదే అందరూ తిరుపతికి రైడ్ వస్తుంటే మనం తిరుపతి నుంచి హార్స్ హిల్స్ రైడ్ వెళ్తున్నాము. కొద్దిగా ఫన్నీగా ఉంది. సో మనం 5 లీటర్స్ పెట్రోల్ అయితే పట్టించాం అనమాట. 5 లీటర్స్ కాదు, 500 పట్టించాను. ఆల్మోస్ట్ 4.6 సంథింగ్ వచ్చింది. సో నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో ఒక 400 అయితే పెట్రోల్ ఉంది, ప్లస్ ఇప్పుడు 500. కానీ చూడండి ఒకసారి రీడింగ్ ఆడుకుందో. అదెందుకు రీడింగ్ ఫస్ట్ నుంచి అండి, ఇప్పుడు కాదు, బండి కొన్నప్పటి నుంచి అంతే. అది రీడింగ్ అయితే చూపించదు సరిగ్గా, బట్ ఎస్టిమేట్ గా అన్ యావరేజ్ గా పోతాం. దీనికి ఫ్యూల్ ఇంజెక్షన్ కాదు, ఇది కార్పొరేటర్ మీద వర్క్ చేస్తుంది. సో ఇది BS3 అనమాట. సో మనకి ఇక్కడ ఒక జంక్షన్ లాగా కనిపిస్తుంది కదా. సో స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేసి మనం చంద్రగిరికి వెళ్తాం అనమాట. మనం రైట్ సైడ్ కి వెళ్తే శ్రీనివాస మంగాపురం సైడ్ అయితే వెళ్తాము. సో మనం పోవాల్సింది ఇట్లే. మనకి ఇంకో ఆల్టర్నేటివ్ రూట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనము చిత్తూరు సైడ్ వెళ్ళి అక్కడ రంగంపేట క్రాస్ అని వస్తుంది. రంగంపేట క్రాస్ నుంచి మనం రైట్ తీసుకొని మళ్ళీ పీలర్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట, దాముల చెరువు మీద. సో మనం అట్లయితే వెళ్ళట్లేదు. మనకి ఇట్లయితే ఇది పక్క ఉన్నది ఏంటంటే మనకి ఒక ఘాట్ రోడ్ వస్తుంది. సో బాక్రపేట ఘాట్ వస్తుంది అనమాట, రంగంపేట. సో బైక్ లాగ్స్ కి మనం ఇంకా కొన్ని గ్యాడ్జెట్స్ అయితే పర్చేస్ చేయాలన్నమాట. లైక్ చైన్ క్లీనర్ కానీ హెల్మెట్ క్లీనర్, దాంతో పాటు రైడింగ్ గ్లౌజెస్ ఇట్లాంటి కొనాల్సి వస్తుంది అనమాట. సో ఆర్డర్ పెడతాం నిదానంగా. సో అది ఒకవేళ ఆర్డర్ పెడితే ఖచ్చితంగా మీకు అన్బాక్సింగ్ చేసి ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎంత పడింది, ఏ వెబ్సైట్ లో కొన్నాను, ఎలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక ఆల్రెడీ నేను ఫాగ్ ల్యాంప్స్ అయితే బిగించున్నాను అనమాట. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నా అది కొద్దిగా వర్క్ చేయట్లేదు ఒక సైడ్. సో అది ఒకసారి ఫిట్ చేపిస్తాను, లేదంటే కొత్తగా అయితే ఆర్డర్ పెడతాను. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ అయితే పడింది. మీషోలో ఆర్డర్ పెట్టా, అందుకే పోయింది. బట్ నేను ఈసారి మంచి క్వాలిటీ అయితే పెట్టి నేను ఫిట్ చేసి నాకు చూపిస్తాను ఒకసారి మీకు ఎలా ఉంది. సో మనం మంగాపురం అయితే వచ్చేసామంట, శ్రీనివాస్ మంగాపురం అంటారు అనమాట. సో ఇదనమాట బోర్డు. సో శ్రీనివాస్ మంగాపురం వచ్చేసి మనం శ్రీనివాస్ మంగాపురంకి అయితే వచ్చేసాం అనమాట. సో శ్రీనివాస మంగాపురం టెంపుల్ అయితే పక్కన ముందరే ఉందన్నమాట, ఒకసారి చూపిస్తాను చూడండి. సో చాలా ఫేమస్ టెంపుల్. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారన్నమాట ఇక్కడ. సో స్వామి వారి కళ్యాణం అయినాక 6 నెలల పాటు మనం కొండకు వెళ్ళకూడదని చెప్పేసి అవసరం అని చెప్తే స్వామి వారు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు అనమాట 6 నెలల పాటు. సో అందుకే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఉంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి విగ్రహం ఆల్మోస్ట్ ఒక 7 to 8 feet ఉంటుంది అనమాట. నాకు అంత ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా మీకు తిరుపతి లోకల్ ట్రిప్ అయితే చూపిస్తాను మీకు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అండి తిరుపతిలో. సో ఖచ్చితంగా తిరుపతికి వచ్చినప్పుడు విజిట్ చేయండి. సో మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రైట్ చూసారా, అక్కడ శ్రీవారి మెట్లు అయితే ఉంటాయి అనమాట. అంటే మనకి అలిపిరి పాదాలు ఎట్లా పాదాలు ఉంటాయి కదా. సో అలిపిరి నుంచి మనకి కొండ మీద వెళ్ళడానికి మెట్లు అయితే ఎట్లుంటాయో అదే విధంగా ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి అనమాట. శ్రీవారి పాదాల మెట్లు అనమాట ఇవి. సో ఇది వచ్చేసి నేరుగా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వెళ్తుంది అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అంటే MBC అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్, బట్ కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఈ పక్క షాప్స్ అట్లాంటివంతా ఏంటంటే ఆ పక్క షాప్స్ అన్ని ఉంటాయి అనమాట. అంటే మీకు రిఫ్రెష్మెంట్స్ కి వాటికి వీటికి షాప్స్ అన్ని బాగుంటాయి. అండ్ నడిచేదానికి కొద్దిగా ఫీజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఈ పక్క అట్లా కాదనమాట, కొద్దిగా టఫ్ అనమాట. అంటే ఒకే స్ట్రెచ్ లో మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. సో ప్రస్తుతం మనకు రంగంపేట దగ్గర అనమాట. రంగంపేట ఫేమస్ ఫర్ విద్యానికేతన్ కాలేజ్ అనమాట. మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇక్కడ. సో టెంపరేచర్ ప్రస్తుతానికి అయితే కూల్ గానే ఉంది, బట్ ఇంకా పోన్ ఎలా ఉంటుందో తెలియదు. సమ్మర్ సీజన్ కదా, ఇంకా హైవే కోసం. సో హైవే మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. సో నాకు రూట్ తెలుసు. ఇంకొక మొబైల్ తెద్దాను మర్చిపోయి వచ్చేసాను అనమాట. సో అది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి అనుకున్నా, అది ఇక్కడ ఫిట్ చేయాలి. మొబైల్ స్టాండ్ ఆల్రెడీ చూపించాను మీకు ఒకసారి, మొబైల్ హోల్డర్. సో అది ఇక్కడ ఫిట్ చేద్దాము. ఈ లైట్ వచ్చేసి మనం చెప్పాను కదా ఇంకా ఆల్రెడీ మీకు, కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట. సో దానికి దీన్ని ఈ పక్క షిఫ్ట్ చేసి దీన్ని ఈ పక్క అయితే నేను మొబైల్ హోల్డర్ అయితే ఫిట్ చేస్తాను. ఈ పక్క అయితే మొబైల్ హోల్డర్ ఫిట్ చేస్తాను అనమాట. సో ఇదే అనమాట రంగంపేట. మన మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడే ఉంటాయి అనమాట. సో MBU మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఇక్కడే ఉన్నది అనమాట. సో మీకు ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట MBU. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే కన్నా నారావారిపల్లికి వెళ్తాం అనమాట. నారావారిపల్లి అంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత ఊరు అనమాట. సో మనం రైట్ సైడ్ తీసుకుని మనం బాగ్రాపేట సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట.
సో ఇక్కడ నుంచి మనకి బక్రాపేట వెళ్ళాలన్నమాట. బక్రాపేట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కానీ ఫారెస్ట్ ఏరియా అనేది. సో ఇక్కడ నుంచి అంతా మనం ఫారెస్ట్ లో వెళ్తాము. అండ్ చిన్న ఘాట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టర్నింగ్ అయితే ఉంటుంది ఇక్కడ, మీకు చూపిస్తాను అక్కడ దగ్గరికి వచ్చినాక ఖచ్చితంగా. అండ్ మనకి కళ్యాణ్ డ్యామ్ ఉంటుంది అనమాట మధ్యలో. కళ్యాణ్ డ్యామ్ మనకి తిరుపతికి ఒక హార్ట్ లాంటిది అనమాట, వాటర్ ఫెసిలిటీకి. సో ఇక్కడ నుంచి మనకి స్వర్ణముఖి నది మీద అయితే మనకి కళ్యాణ్ డ్యామ్ అయితే బిల్డ్ చేశారు అనమాట. సో వాటర్ సప్లై అంతా మనకి ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇక్కడ వ్యూస్ అనేది మాత్రం చాలా బాగుంటాయి. మీకు చెప్పే కదా, మీకు మొత్తం ఫారెస్టే కదా. సో వ్యూస్ చాలా చాలా బాగుంటాయి అసలు, వర్ణాతీతం. మీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కానీ మీకు ఆల్మోస్ట్ చెట్లన్నీ ఎండిపోయింటాయి. బట్ ఇన్ కేస్ మీరు మాన్సూన్ సీజన్ లో కానీ వస్తే అసలు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఈ రోడ్ ని. బట్ ఏంటంటే థింగ్ సింగిల్ వే అనమాట. ఇది సింగిల్ వే అంటే అంటే డబుల్ లైన్. బట్ కొద్దిగా ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది ఈ టైంలో. సో మన ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే దాటుతున్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇదన్నమాట ఫారెస్ట్ జోన్. సో మీకు ఇక్కడ ఏంటంటే కోతులు అట్లాంటివన్నీ బయట వస్తుంటాయి, కొంచెం చూసుకుంటారండి. మనకి ట్రాఫిక్ కొద్దిగా హెవీగా ఉంటుంది అనమాట ఈ సైడ్. బట్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు రైనీ సీజన్ కానీ మాన్సూన్ సీజన్ కానీ అసలు మీరు అసలు ఎంత బాగుంటుంది అంటే క్లైమేట్ అంత బాగుంటుంది. మొత్తం గ్రీనరీగా అసలు ఎంత బాగుంటుందో. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నారేట్ వచ్చింది. సో మీకు రైట్ సైడ్ చూసారా? సో ఇదే అనమాట కళ్యాణ్ డ్యామ్ అనమాట. సో చూసారా కళ్యాణ్ డ్యామ్. సో ఇదే అనమాట రిజర్వాయర్, మన తిరుపతికి రిజర్వాయర్ అనమాట. సో ఈ స్ట్రెచ్ అంతా వచ్చేసి శేషాచల అడవుల కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ బక్రాపేట వరకు మొత్తం ఫారెస్టే ఉంటుంది. కానీ ఏమో చెప్పాలంటే రోడ్లు మొత్తం భలే ఉంటాయండి, బెండింగ్స్ కానీ. సో మీకు ఇక్కడ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మరీ హెవీ ఘాట్ ఏం కాదు, లైట్ గా ఉంటుంది అనమాట. బట్ అక్కడ టర్నింగ్ అయితే ఉంటుందండి, టర్నింగ్ చూపిస్తాను మీకు ఒకసారి. సో ఈరోజు ఏందో నాకు అర్థం కాలేదు, నేను పవర్ బ్యాంక్ మర్చిపోయినా అండ్ చార్జర్ మర్చిపోయాను. సో మనము హార్స్లీ హిల్స్ లో ఇంకా లోకల్ లో చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా చూపించాలనుకున్నాను. ఒకవేళ నా ఛార్జింగ్ సరిపోతుంది, బట్ రిటర్న్ లో అయితే మనకు ఛార్జింగ్ సరిపోదు. సో రిటర్న్ లాగా అయితే కష్టమే. బట్ ఇప్పుడు పోయేటప్పుడు చూపిస్తాను. అండ్ లోకల్లో ఏమేమి చూడాలి ప్లేసెస్ అన్ని కూడా చూపిస్తాను. ఒకవేళ వీడియోలు ఎంత ఎక్కువ అయింది అనుకుంటే ఇక్కడ రైటింగ్ వర్క్ ఒక బ్లాగ్ చేసి తర్వాత లోకల్ ట్రిప్ ఒక బ్లాగ్ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి మొత్తం అసలు ఘాట్ ఎట్లా ఉందో, అప్స్ డౌన్స్ వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం చుట్టూ ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది అసలు. నేను స్వెట్ తెచ్చుకుంటే కూల్ గా ఉంది. నాకు అరౌండ్ ఒక 25 to 24 degrees సెంటిగ్రేడ్ అనమాట టెంపరేచర్ ఇక్కడ. బట్ అదే ఎండలో వస్తే అసలు ఏం చెప్తున్నానండి, చాలా దారుణంగా ఉంటుంది. సో మీకు చెప్పాను కదా ఘాట్ రోడ్ అది ఒక టర్నింగ్ అని చెప్పేసి, ఆ టర్నింగ్ ఇదే. సో నేనైతే కొద్దిగా 2 హ్యాండ్స్ నీట్ గా పెట్టుకొని బయలుదేరుతాను, ఎందుకంటే చాలా డేంజరస్ టర్నింగ్. చూసారా ఆల్మోస్ట్ ఎంత ఇదిగా ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసే ఒక 10-15 యాక్సిడెంట్ అయితే చూస్తుంటాను. ఎందుకంటే ఇది చూసారా అసలు స్లాంట్ ఎట్టుందో, ఇట్లా టర్నింగ్ తిరిగి ఇట్లా లోపలికి కర్వ్ అయింది అనమాట. సో అందుకే ఇది చాలా డేంజరస్ టర్నింగ్, ఊరికనే యాక్సిడెంట్ జరిగిపోతుంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మదనపల్లి నుంచి టమాటల్ లోడ్ వెహికల్స్ వస్తుంటాయి కదా, అవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ. సో అందుకే ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్ గా నడపాలి. నేను అందుకే బ్లూటూత్ స్విచ్ కూడా తీసి జోబులు వేసుకొని మరీ మేము ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి క్రాస్ అయింది అనుకోండి, మన సేఫ్టీ ఇంపార్టెంట్. వీడియోలు ఎంత అయినా పర్లేదు కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో ఇదంతా అదే అనమాట, డేంజరస్ టర్నింగ్ ఇదంతా. సో ఈ కొంచెం దాటాలంటే మనకి ఇంకొంచెం రోడ్ బాగుంటుంది, మరి అంత ఘాట్ అనిపించదు. బట్ ఇక్కడ చూసారు అంత టర్నింగ్. సో చాలా అంటే తెలియని హైట్, బట్ చాలా కేర్ఫుల్ గా వెళ్తే. సో ఆల్మోస్ట్ మనం బక్రాపేటకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. ఒకప్పుడు చూసారా సీసీ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers ఏమో ఉంది. సో వెళ్ళి అక్కడ చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే బక్రాపేట నుంచి మనం బైక్ తీసుకుంటే 28 kilometers తలకోనకి అయితే వెళ్తాం అనమాట. సో తలకోనకి వెళ్ళాలి నెక్స్ట్ బ్లాగ్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ తలకోనతో పాటు మనకి ఇంకా 2-3 స్పాట్స్ ఉన్నాయన్నమాట తిరుపతి దగ్గరలో చూడాల్సినట్టు. ఒక అరౌండ్ 150 kilometers లోపు అనమాట. ఈవెన్ చెన్నై అయినా సరే తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 155 kilometers ఉంటుంది.
సో నెక్స్ట్ బ్లాగ్ ఏం చేయాలని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ చేశారంటే నెక్స్ట్ ఎదురు కనిపిస్తున్నమాట బాగ్రాపేట. సో బాగ్రాపేట లోపలికి నుంచి వెళ్ళాలనుకుంటే లోపల నుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ మనం తలకోనకు వెళ్ళాలనుకుంటే మీకు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా, సో ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదంటే మనం హైవే ఎక్కేచ్చు అనమాట. సో మనం చిన్న టీ బ్రేక్ తీసుకుందాం లోపలికి వెళ్ళి. సో టీ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ చిన్న టీ బ్రేక్ తీసుకుందాం లోపలికి వెళ్ళి. టీ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో ఈ విధంగా వెళ్తే మనం బాగ్రాపేట లోపలికి అయితే వెళ్తాం అనమాట. సో బాగ్రాపేట నుంచి మనం తలకోనకి అయితే వెళ్ళాలి. సో ఆ రూట్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో మనం బాగ్రాపేట ఊర్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 28 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే తలకోన అయితే వస్తుంది అనమాట. తలకోనకి ఏం చేయాలంటే మనం ఎదురు కనిపిస్తాం కదా ఆర్చ్, సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. రోడ్ అయితే బాగాలేదు ఈ పక్క, మనం హైవే ఎక్కేయచ్చు. టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ హైవే ఎక్కేద్దాము. సో మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, వైట్ కలర్ ఆర్చ్. సో ఆ ఆర్చ్ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం తలకోనకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో బోర్డు వేస్తే చూడండి 24 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అదే అనమాట. సో మన టీ బ్రేక్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేరుగా మనం స్టార్ట్ అయిపోదాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:10 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం బీలేరు వెళ్దాము. మనం ఇప్పుడు స్ట్రైట్ వచ్చి అంటే రైట్ టర్నింగ్ తీసుకొని వచ్చాం కదా, సో మనం ఇంకో రైట్ తీసుకొని హైవే ఎక్కేద్దాము. ఇది కొత్తగా వేసారన్నమాట హైవే, అంతకుముందు లేదు. మేము వచ్చినప్పుడు అయితే లేదు. ఆల్మోస్ట్ నేను వచ్చి 1.5 year అవుతుంది అండి. ఆ కన్స్ట్రక్షన్ లో ఉంది స్టిల్. సో ఈ విధంగా స్ట్రైట్ వెళ్తే మనము పీలేరు అయితే వెళ్ళిపోతాం. పీలేరు మదనపల్లి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కొద్ది వర్షం బాగా పడినట్టుంది. సో ఇక్కడ నుంచి పీలేరు వచ్చేసి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. పీలేరు తర్వాత మనకి వచ్చేది కలికిరి తర్వాత వాయల్పాడు నుంచి మళ్ళీ మనం డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మనము మదనపల్లి అయితే టచ్ అవ్వము. మదనపల్లి నుంచి టచ్ కాకుండా మనం రైట్ తీసుకొని నేరుగా హాస్పిటల్ సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. అయితే చూపిస్తాను మీకు ఎక్కడికి టర్నింగ్ తీసుకోవాలని చెప్పేసి. హైవే అయితే మాత్రం సూపర్ గా ఉంది అసలు. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ రొంపిచెర్ల అంటారు. రొంపిచెర్ల క్రాస్ దాటినాక మనకి ఒక పీలేరు అయితే వస్తుంది అనమాట. సో 11 కిలోమీటర్స్ రొంపిచెర్ల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 14 to 15 కిలోమీటర్స్ పీలేరు వస్తుంది అనమాట. హైవే చూడండి అసలు ఎంత బాగుందో. ఈ రోజు ఎక్కడ క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. ఈ పాటికి ఎండ అసలు వాయించేసి ఉంటుంది. 7-10 అవుతాం టైము. సో ఇక్కడ ఉంది చూడండి, పీలేరు 20 కిలోమీటర్స్, మదనపల్లి 70 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి బెంగళూరు కూడా వెళ్ళొచ్చు అనమాట. మదనపల్లికి వెళ్ళి మదనపల్లి నుంచి మనం బెంగళూరుకి అయితే వెళ్ళొచ్చు. సో 12 కిలోమీటర్స్ అయితే ఉంది. హైవే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు. ఈ హైవే వేసినాక మనకి ట్రావెల్ టైం చాలా తగ్గిపోయింది. అంత సింగిల్ వే ఉండేది అనమాట. సో పీలేరుకి నాకు తెలిసి ఈ విధంగా వెళ్ళిపోవాలన్నమాట. సో మనం పీలేరు టచ్ అవ్వట్లేదు, పీలేరు అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా 54 కిలోమీటర్స్ మనకి మదనపల్లి అయితే. వాయిల్పాడు 44 కిలోమీటర్స్ అనమాట. మనం వాయిల్పాడు నుంచి డైవర్షన్ అయితే తీసుకోవాలి. మదనపల్లికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాయిల్పాడు నుంచి మనం రైట్ టర్నింగ్ తీసుకుంటే నేరుగా మనం హాస్పిటల్స్ రూట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. యాక్చువల్గా అది అనంతపూర్ రూట్. సో అనంతపూర్ వెళ్ళే దారిలోనే మనము అనంతపూర్ వెళ్ళే రోడ్లో అనమాట మనం హాస్పిటల్స్ వెళ్తాం అనమాట. సో చూద్దాము చూపిస్తాను ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి. సో మనం హైవే చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. సో మనకి ఎదురు ప్రవేశం చూసారు అదే అనమాట పీలేరు. ఆల్మోస్ట్ మనకి ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే అనమాట. మనం టౌన్ లోపల నుంచి వెళ్ళట్లేదు, మనం అవుట్స్కర్ట్స్ నుంచి లాగిచ్చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనం వాయిల్పాడుకి వెళ్ళి వాయిల్పాడులో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మనం హాస్పిటల్స్ అయితే వెళ్ళిపోదాము. సో వాయిల్పాడు ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉన్నట్టుంది. ఒకసారి చూస్తాను బోర్డు మీద. వాయిల్పాడు నుంచి మనం ఏరియా పేర్లు గుర్తుంది అక్కడ వెహికల్ నాకు చెప్పాను మీకు. సో అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. సో పీలేరు, మదనపల్లి, తలుపుల. సో అది రెండు మా హైవే చాలా బాగుంది. ఒక మంచి స్పోర్ట్స్ బైక్ అని ఉంటే కన్నా ఈజీగా ఒక 100-150 వెళ్ళిపోవచ్చు. మనమైతే ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తున్నాం అనమాట. మీకు ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా మొత్తం పీలేరు అనమాట. సో పీలేరు టౌన్ మనం ఆల్మోస్ట్ 62 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వచ్చానమాట. మనం బయలుదేరి 6:55 స్టార్ట్ అయింది.
సారీ 5:55 స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 hour 40 minutes అయితే కట్టింది. అంటే మనం చిన్న బ్రేక్ తీసుకున్నాం. అందులో ఇంకోటి ఏంటంటే బాక్రాపేట ఘాట్ అయితే ఉంది కదా, సో అక్కడైతే మనం స్లో చేసాం అనమాట. సో కేర్ఫుల్ గా రావాలని చెప్పేసి. ఇంకా నాకు తెలిసి హైవేలో ఆల్మోస్ట్ లాగితే స్పీడ్ అంతా. సో పీలర్ టైం ఆల్మోస్ట్ స్కిప్ చేసాము, మనం పీలర్ దాడేసాం అనమాట. సో నెక్స్ట్ మనం కలికిరి వాయిల్పాడు నుంచి మనం రైట్ టర్నింగ్ తీసుకొని అనంతపూర్ హైవే ఎక్కేసి సో మనం హాస్టల్ రీచ్ అవుతాం అనమాట. సో ఒకసారి చూపిస్తారు మీరు ఎక్కడ డైరెక్షన్ తీసుకోవాలి అనేది కేర్ఫుల్ గా చూడండి. నాకు తెలిసి మనం కలికిరి రోడ్ స్కిప్ చేస్తాం అనుకుంటా, ఇది హైవే మీద వెళ్ళిపోతుంది అనుకుంటా. సో గాయస్ మీకు కలికిరి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, ఎవరో తెలుసా మీకు? తెలిసి ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అండ్ ఇంకోటి వాయిస్, మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చాలా చేస్తాను నేను. సో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో కొద్దిగా గెస్ట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చిన్న హింట్ అయితే ఇస్తాను. సో అతను వచ్చేసి మన మాజీ సీఎం గారు. సో ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు ఎవరో తెలపండి. సో నాకు తెలిసి ఇదే కలికి, ఎందుకంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది జేఎన్టీయూ అనమాట, యూనివర్సిటీ అనమాట. ఇది అనంతపురం యూనివర్సిటీ. యాక్చువల్ గా నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి, సార్ ఇక్కడికి ఈ యూనివర్సిటీ తీసుకొచ్చారు అనమాట. ఆటోనమస్ జేఎన్టీయూ యూనివర్సిటీ, జేఎన్టీయూ కాలేజ్ ఇంజనీరింగ్ కలికిరి. సో ఇది చాలా ఫేమస్ కాలేజ్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 21 kilometers అయితే ఉంది వాయిల్పాడు. సో వాయిల్పాడు నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. చూసారా, మదనపల్లి 32 kilometers. సో మదనపల్లి 32 kilometers, వాయిల్పాడు వచ్చేసి 21 kilometers అనమాట. సో వాల్మీకిపురం అంటారు దాన్ని. సో మన జర్నీలో ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి 32 kilometers మదనపల్లి, బెంగళూరు 171 kilometers, అనంతపురం 203 kilometers. ఇక టోల్ ప్లాజా రేట్లు ఎంత ఉన్నాయో చూద్దాం ఒకసారి. కారుకి అయితే 150 రూపీస్ అంటండి. ఓయమ్మా, ఇది మరీ దారుణం, చాలా హెవీ రేటు. సో మనకైతే ఫ్రీనే, మనకి బైకే కాబట్టి. సో మనం నేరుగా లాగిచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకా మన వాయిల్పాడులో మనం వాయిల్పాడు డైవర్షన్ తీసుకోవాలి. మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం, మళ్ళీ మదనపల్లి వెళ్ళిపోతాం. మదనపల్లి అనంతపురం హైవే ఎక్కేస్తాము. నాకు తెలిసి అనంతపురం హైవే వెళ్తున్నాం అంటే మనం డైవర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాయిల్పాడు దగ్గర. బట్ ఓకే, మనం స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనుకుంటా, ఎందుకంటే అనంతపురం రూట్ కూడా అయితే చూపిస్తుంది కదా. సో నాకు తెలిసి రైట్ డైవర్షన్ తీసుకుంటే అనంతపురంకి వెళ్తాము, లెఫ్ట్ తీసుకుంటే మదనపల్లికి వెళ్తాం అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు, ఒకసారి చూసాను. ఎందుకంటే ఈ హైవే నాకు కొత్త. నేను నార్మల్ గా అంటే ఊర్ల మీద నుంచి వెళ్తాను అనమాట. సో నార్మల్ రూట్, అది డబుల్ వే. సో దాని మీద వెళ్తాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఇది కొత్తగా వస్తున్నాను. సో నేను ఒకసారి వెళ్ళి మీకు చెప్తాను ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. సో టోటల్ రూట్ వేరన్నమాట ఇది. మనము ఇన్సైడ్ ద టౌన్స్ అయితే వెళ్ళట్లేదు, మనం అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతున్నాము. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తుంటే ఎక్కడా బ్రేక్ఫాస్ట్ హైవే కదండి, ఎక్కడికి నిలిచట్లేదు. బట్ మనం కానీ ఆ ఊర్ల మీద నుంచి వెళ్తే అసలు చాలా బాగుంటుంది వ్యూస్. ఈ క్లైమేట్ అనేది, అంటే మనం హిల్ స్టేషన్ దగ్గరకు వచ్చాం కదా, మదనపల్లి, హార్స్లీ హిల్స్, ఇవన్నీ కొద్దిగా హిల్ స్టేషన్స్ అనమాట. కొద్దిగా ఆల్టిట్యూడ్ లో ఉంటారు అనమాట. సో ఆల్టిట్యూడ్ ఉండడం వల్ల మనకి క్లైమేట్ కొద్దిగా కూల్ గా ఉంటుంది అనమాట, నార్మల్ టెంపరేచర్ కంటే కూడా. సో వాయిల్పాడు ఇంకా 10 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. చూద్దాము వాళ్ళ ఊర్లో నుంచి వెళ్తుందా లేదంటే అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతుందా చూద్దాం, నాకు అంత ఐడియా లేదు. సో స్పీడ్ మీటర్ ఉంది ఇక్కడ, ఎంతో చూద్దాం మన స్పీడ్ ఎంత పోతుందో. నాకు 69 kilometers ఉన్నావు, మనం 69 వెళ్దాం, తెలియకుండా 69 చూద్దాం. అందుకే స్పీడ్ పడుతుంది, 69-70 వెళ్ళిపోతున్నాం అనమాట ఆల్మోస్ట్. సో మనకు కావాల్సింది సేఫ్ స్పీడ్. దీని నుంచి వెళ్ళినా మనకి ఇబ్బంది అనమాట. అంటే ఇది ఓల్డ్ బండి, బ్రేకింగ్ సిస్టమ్ అంతా మనకి ఏపీఎస్ ఏం లేవు, నార్మల్ ఫ్రంట్ బ్రేక్స్ ముందర డిస్క్ బ్రేక్ అనమాట. సో స్పీడ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా మనం కొద్దిగా కంట్రోల్ స్పీడ్ వెళ్ళాలంటే మనకు కేర్ఫుల్ గా వెళ్ళచ్చు. హైవే అయితే మాత్రం చాలా బాగుంది. మంచి బైక్ అని ఉంటే కూడా 100 స్పీడ్ వెళ్ళిపోవచ్చు. బట్ స్పీడ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. గాయ్స్, నెక్స్ట్ వీడియో ఎక్కడ చేద్దాం అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను అనుకున్నది వచ్చేసి కల్పన, నెల్లూరు, లేదంటే చెన్నై. మీరు ఏం సజెస్ట్ చేస్తారు నాకు కామెంట్ లో తెలపండి, ఖచ్చితంగా వీడియో చేద్దాం. మా ఆయిల్ పాట్ అయితే పాస్ చేసాను, ఆయిల్ పాట్
వచ్చేసి ఆయిల్ ప్యాడ్ అనమాట. మనకి ఆయిల్ ప్యాడ్ నుంచి గౌతమ్ మీద స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. సో తిరుపతి నుంచి చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ ఒక 105 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనకి సిటిఎం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట డైవర్షన్. సో మదనపల్లి సిటిఎం చిన్న తిప్ప సముద్రం. సో మనం సిటిఎం నుంచి డైవర్షన్ తీసుకోవాలి. సో సో ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. మనం డైవర్ లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్తాము. స్ట్రైట్ వెళ్ళిపోతే మదనపల్లి వెళ్ళిపోతాము. సో మనం మదనపల్లి సైడ్ వెళ్ళట్లేదు, మనం సిటిఎం నుంచి మనము డైవర్షన్ తీసుకొని రైట్ వెళ్ళిపోతాము. సో ఇదే అనమాట సిటిఎం, ముందు చూపించాం కదా సిటిఎం ఊరు అనమాట. సో ఇక్కడ నుంచి మనం వాయిల్పాడ్ నుంచి వచ్చినప్పుడు ఇట్లా రావాల్సి వస్తుంది అనమాట. మనము ఇప్పుడు హైవే దిగి ఇటు సిటిఎం సైడ్ వచ్చాం కదా, సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో మీకు అక్కడ బస్సు టర్నింగ్ రూపం చూస్తున్నారా, అక్కడ మనము లెఫ్ట్ తీసుకోవాలి. సో ఈ జంక్షన్ లో మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని మనము పల్లెటూళ్ళ మీద అయితే వెళ్తాం అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలని. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. సో ఇది షార్ట్ కట్. నేను ఇంకా మదనపల్లికి వెళ్ళాలంటే మదనపల్లి నుంచి హైవే మీద ఎక్కాలి, అనంతపూర్ హైవే. సో అది కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ, కానీ కొద్దిగా రోడ్లు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. సో మనం అనంతపూర్ హైవే అయితే ఎక్కేసాం అనమాట. సో ఇక్కడ చూసారా, సో రైట్ సైడ్ వెళ్తే మదనపల్లి వెళ్తాం అనమాట, లెఫ్ట్ సైడ్ వెళ్తే అనంతపూర్ వెళ్తాము. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అనంతపూర్ హైవేలో వస్తుంది అనమాట మన హార్స్లీ హిల్స్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాక ఆల్మోస్ట్ ఇంకొక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుకున్నాము, ఎందుకంటే కొద్దిగా బ్యాటరీ లోలో ఉంది. సో ఆల్మోస్ట్ మనము హార్స్లీ హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా హార్డ్లీ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. సో చూపిస్తాం దగ్గరికి వెళ్ళినాక. కొత్తగా ఇట్లే వెళ్తుంది అనమాట. సో మీకు డైవర్షన్ కనిపిస్తా ఉందా, సో ఆ డైవర్షన్ లో లెఫ్ట్ తీసుకుంటే మనకి హార్స్లీ హిల్స్ అయితే వెళ్తాం అనమాట. చూపిస్తాను ఆర్చ్ కూడా మీకు నిదానంగా. సో ఇక్కడ చూసారా, సో ఈ ఆర్చ్ అనమాట మన హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి. స్ట్రైట్ వెళ్తే అనంతపూర్ వెళ్ళిపోతాం, ఆ రోడ్ అక్కడ. సో మనం లెఫ్ట్ తీసుకుంటే హార్స్లీ హిల్స్ వెళ్తాం. సో వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. సో ఇక్కడ నుంచి చిన్న ఘాట్ స్టేషన్ అయితే ఉంటుంది, టోల్ గేట్ అయితే పే చేసి వెళ్ళాలి. సో చూద్దాము మనకు టోల్ గేట్ ఎంత పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 9 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఎంట్రన్స్ అయితే అదే, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ 9 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. మనం స్ట్రైట్ వెళ్తే కొత్తకోట వెళ్తాము. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందరికి వెళ్తే మనము హార్స్లీ హిల్స్ అయితే వెళ్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే బ్రేక్ఫాస్ట్ ఏం దొరకట్లేదు. సో ఇక్కడ నుంచి చిన్న ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకొక 8 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ముందు టోల్ గేట్ ఉంది అనుకుంటా, టోల్ చూసారు అక్కడ టోల్ గేట్ కనిపిస్తుందా. సో అక్కడ పే చేయాల్సి వస్తుంది, ఎంతుందో చూద్దామండి అక్కడ. సో టోల్ గేట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అనమాట. టోల్ గేట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ నేను చెప్పినట్టే. సో ఇంకా 4 వీలర్స్కి అయితే 100 రూపీస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుంది, ఒకసారి వ్యూస్ చూడండి మీరే. సో గైస్, వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. మాక్సిమం ఈ వీడియోలోనే నేను హార్స్లీ హిల్స్ చూడాల్సిన ప్లేసెస్ కవర్ చేసేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఒక 1 or 2 అవర్స్ లో మొత్తం వ్యూ పాయింట్స్ అవన్నీ చూసేయచ్చు అనమాట హార్స్లీ హిల్స్ లో. సో దాని నుంచి టైం అయితే ఎక్కువ పట్టదు. సో చూసారు కదా అసలు ఘాట్ రోడ్డు, అంటే ఎక్కువ పెద్ద ఘాట్ లేదు, స్మాల్ ఘాట్ అనమాట. సో కానీ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన టైం రాంగ్ అనుకుంటా, బట్ క్లైమేట్ అయితే మాత్రం కొద్దిగా కూల్ గానే ఉంది. ఇందులో కోతులు కూడా తిరుగుతున్నాయండి. హార్స్లీ హిల్స్ కి ఇంకొక పేరు ఉందన్నమాట, ఏనుగు మల్లమ్మ కొండ అనమాట. సో యాక్చువల్ గా దీని పేరు ఏనుగు మల్లమ్మ కొండే, బట్ డబ్ల్యూడి హార్స్లీ గారు ఇక్కడ సమ్మర్ సీజన్ లో క్యాపిటల్ గా పెట్టుకున్నారు అనమాట. అంటే ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు. సో ఆయన ప్లేస్ మీద దీన్ని హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది అనమాట. సో ఇప్పటికైతే సమ్మర్ కి క్లైమేట్ కూల్ గానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కంటే ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ లో చూడాల్సిన మాక్సిమం ఏంటంటే వ్యూ పాయింట్స్. మనం వ్యూ పాయింట్స్ తప్ప ఇంకా పెద్దగా చూడాల్సిన ప్లేసెస్ ఏమి ఉండవు, బట్ చాలా అద్భుతంగా ఉంటాయి వ్యూ పాయింట్స్ కూడా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది, అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. నేను మార్నింగ్ డ్రైవ్ అవుతాను అనుకున్నా, బట్ ఇంకోసారి అయితే చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ ఒక స్టోన్ చూసారా, సో తిరుమల కొండకి సమానమైన వ్యక్తి అనమాట అక్కడ.
3600 ఆల్టిట్యూడ్. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా కొద్దిగా హైట్ వెళ్ళాలి. సో అందుకే అనమాట క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇక్కడ. అంటే మీకు మదనపల్లి ఒక హిల్ స్టేషన్ అనమాట, అంటే కొద్దిగా ఎత్తులో ఉంది తిరుపతి కంటే కదా. సో అందుకని ఈ పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం చూపించాను కదా మీకు ఫస్ట్. సో అది వచ్చేసి మీకు తిరుమల ఉంది కదా, మన తిరుమలకి ఎంత ఆల్టిట్యూడ్ లో అయితే ఉంటుందో ఆ ఆల్టిట్యూడ్ లో అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం ఉన్న పాయింట్. ఇంకా దీని నుంచి పైకి వెళ్ళాలి మనము. మొత్తం చుట్టూరు అసలు నీలగిరి తైలం చెట్టు, అంటే యూకలిప్టస్ చెట్లు ఉంటాయి కదా. సో మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. ఆ ఫ్రేగ్రెన్స్, ఆ ఫ్లేవర్, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మాత్రం వాళ్ళ తెలుస్తుంది అనమాట. ఆ స్మెల్ భయంకరం, చాలా అసలు పీస్ఫుల్ గా ఈ క్లైమేట్ కి ఆ స్మెల్ కి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అసలు. ఏదో గంగోత్రి అని ఉంది, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసారా చిన్న లేక్ టైప్ లో ఉంది. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అసలు పీస్ఫుల్ గా ఉంది, చాలా క్లైమేట్ మారిపోయింది అసలు. మా సమ్మర్ అనే ఇదే లేకుండా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది క్లైమేట్. అంతే మాత్రం అసలు ఈ సమ్మర్ ఇట్లాంటి చోట్ల మనం వెకేషన్ తీసుకుంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది క్లైమేట్. అసలు రియల్ చెప్తున్నా చాలా చల్లగా ఉంది. అందుకే అనమాట ఆంధ్ర ఊటీ అని పిలిచారు అనమాట దీనికి. మొత్తం యూకలిప్టస్ ట్రీస్ చూసారా, మొత్తం పోయేంత దూరం అదే ఉన్నాయి. ఆ స్మెల్ కి అసలు మన బాడీలో ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఉంది. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. సో వస్తూనే మనకు చర్చ్ కనిపించింది. సో చర్చ్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి హార్స్లీ హిల్స్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం అనమాట. వచ్చేసాం హార్స్లీ హిల్స్ ఆల్మోస్ట్. సో ఎదురుగా పోతూనే మనకి ఏపీ టూరిజం హిల్ రిసార్ట్ అయితే ఉంది. సో అమృత బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అండ్ మనకి ఈ పక్కకి వెళ్తే మనకి ఏపీ టూరిజం వాళ్ళది గెస్ట్ హౌసెస్ అయితే ఉంటాయి. సో వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ వన్స్ అగైన్. సో హార్స్లీ హిల్స్ లో మనకున్న ఏకైక బస్ స్టాండ్ అనమాట ఇది. సో మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా, ఏనుగు మల్లమ్మ దేవాలయం. సో ఈమె అనమాట అసలు మెయిన్ దీనికి సృష్టికర్త. సో మనం ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వ్యూ పాయింట్ గాలిబండ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 150 మీటర్స్ ఉంటుంది గాలికొండ వ్యూ పాయింట్, అదే గాలిబండ వ్యూ పాయింట్. సో ఎదురు కనిపిస్తుంది చూసారా, అదే గాలికొండ వ్యూ పాయింట్. సో ఇక్కడ రిసార్ట్ ఒకటి ఉంది, విఎస్ విన్ వేవ్. సో ఇదే ప్రీమియం రిసార్ట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారా రైట్ సైడ్ లో ఇదే అనమాట ఐ లవ్ హార్స్లీ హిల్స్ ఇదైతే పెట్టున్నారు. చూద్దాం మనం ఒకసారి. ఇదే అనమాట గాలికొండ ఆర్ గాలిబండ వ్యూ పాయింట్. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మనము. ఐ లవ్ హార్స్లీ హిల్స్. సో చూసారా అసలు ఎంత బాగుందో ఇక్కడ వ్యూ పాయింట్. సో ఇక్కడ కొంచెం టైం రిలాక్స్డ్ గా చేసి మన నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి మనకి అసలు సన్ రైజ్ చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఈ పాయింట్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఎయిర్ వల్ల. మామూలుగా అయితే మనకి వాటర్ స్లైడ్ అవడం వల్ల మనకి ఒక ఇది ఫామ్ అవుతుంది కదా, అంటే చారాలుగా కొండ మీద. సో అదే విధంగా ఇక్కడ గాలి వల్ల ఫామ్ అయింది అనమాట ఈ పాయింట్. సో అందుకే దీనికి గాలికొండ వ్యూ పాయింట్ అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో అదేంటో కాదు, సూసైడ్ పాయింట్ అనమాట. సో సూసైడ్ వ్యూ పాయింట్ అంటారు దాన్ని, లేదంటే సూసైడ్ పాయింట్ అంటారు. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 150 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇంతకుముందు చూపించా కదా మీకు రైట్ సైడ్ తీసుకోవాలని. సో ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళామంటే మనకు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. చూపిస్తాను మీకు ఎక్కడ ఉంటుందో అదేని. సో మీకు ఇక్కడ ఒక జంక్షన్ లాగా కనిపిస్తుంది కదా, ఈ జంక్షన్ లో మనము స్ట్రైట్ వెళ్ళాలి. సో రైట్ తీసుకుంటే మనకి మొత్తం కాటేజెస్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ అయ్యి లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ లో మనకి సూసైడ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. సూసైడ్ స్పాట్ అంటారు దాన్ని. అంటే చాలా మంది సూసైడ్ చేసుకున్నారంటే అక్కడ, అది మనకి అంత ఐడియా లేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అయితే కంట్రోల్ చేశారు చాలా వరకు. ఒకప్పుడు అయితే మన ఫేమస్ సూసైడ్ స్పాట్ అనమాట అది. సో ఇక్కడ ఉంది చూసారా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్ అంత బాగలేదు, మరి ట్రై చేద్దాం, మనం వెళ్దాము. ఓ మై గాడ్. సో చూసారు కదా, ఈ రోడ్ లో మెట్రో రోడ్ ఉంది కదా, మెట్రో రోడ్ లో నేరుగా ఒక
జస్ట్ ఒక 20 to 30 పోవాలి. సో మీకు ఆ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. సో బైక్స్ అనేది కొంచెం ముందరే పార్క్ చేసేసి వెళ్ళిపోతాము. సో ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి పోలేము బైక్లో. సో ఇక్కడ చూద్దాము. సో వ్యూ పాయింట్ చూడడానికి రెడీగా ఉన్నారా? సో ఇదే అనమాట ఫేమస్ వ్యూ పాయింట్. సో నాకు తెలిసి ఇక్కడ ఒక 2-3 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి సేమ్ ఇట్లాగే, కానీ అన్నింటిలోకి ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట వ్యూ పాయింట్. దీన్ని సూసైడ్ పాయింట్ కూడా అంటారు అనమాట. సో అక్కడ నుంచి కనిపిస్తాం చూసారా ఆ ఎడ్జ్ నుంచి సూసైడ్ చేసుకొని చాలా మంది చనిపోయారంట. సో చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఈ వ్యూ పాయింట్. చాలాసేపు రిలాక్స్డ్ గడిపే టైం ఉంటుంది. సో అది గైస్ ఇవాళ వీడియో. సో మీకు హార్స్లీ హిల్స్ రైడ్ ఎలా అనిపించిందో నాకు కొద్దిగా కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మనము ఏ వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి మీరు కామెంట్స్లో పిన్ చేయండి. సో నేను అనుకున్నది వచ్చేసి చెన్నై, లేదంటే నెల్లూరు, లేదంటే తలకోన అని చెప్పేసి. సో మీకు ఏ వ్లాగ్ కావాలో నాకు పిన్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రెస్పాన్స్ ఇస్తాను. రెస్పాన్స్ ఇచ్చి ఆ వ్లాగ్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.